అలాగే ముఖ్యమైనటువంటి నిర్ణయాల్లో ఒకటైనటువంటి ఆర్థిక నేరస్తులకి బెయిల్స్ రద్దు విషయం విపరీతంగా చర్చ అవుతుంది ఈ సంవత్సరం. ఇప్పటిదాకా పెండింగ్ పడిపోయి ఆగిపోయినటువంటిది ఏదైతే ఉందో ఎలాగైనా సరే ఈ ఆర్థిక నేరస్తుల బెయిల్స్ రద్దు చేసే ప్రయత్నం ఎక్కువగా ప్రభుత్వాలు కానీ రాజకీయ నాయకులు కానీ బాగా ప్రయత్నం చేస్తారు. వాటి ప్రభావం ఎక్కువగా పడుతుంది. మ్యాక్సిమం అది కూడా అమలు జరిగే పరిస్థితికి వచ్చేస్తుంది ఈ సంవత్సరం. కాబట్టి దానికి సంబంధించిన వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ సంవత్సరం ముఖ్యంగా డైరీ ఫారాలకు సంబంధించినటువంటి వ్యాపారం విపరీతంగా అభివృద్ధి చెందుతుంది. పాల ఉత్పత్తులు విపరీతంగా పెరుగుతాయి. జాగ్రత్తగా వ్యవహారం చేసుకోండి వాటిని. పాల రేటు కూడా విపరీతంగా పెరుగుతుంది. కాకపోతే కారణం ఏంటంటే పాడి చేసే వాళ్ళు తగ్గిపోతున్నారు కాబట్టి దాని డిమాండ్ పెరిగిపోతుంది. కాబట్టి పాల రేట్లు విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి కుదిరితే ఎవరైనా డైరీ ఫారాలు కొత్తగా పెట్టి వాళ్ళు పెట్టచ్చు. ఈ సంవత్సరం బాగా వృద్ధిలోకి వస్తారు మీరు. అలాగే సోలార్ విద్యుత్ ప్లాంట్లు పెట్టేటటువంటి వాళ్ళకి రాయితీలు బాగా ఉంటాయి. దానికి సంబంధించినటువంటి విద్యుత్ వ్యవహారం రంగం అభివృద్ధి చెందుతుంది. అందుకనే చాలా చోట్ల పొలాలు సరిగ్గా పండకపోయినా, అక్కడ నీళ్లు లేకపోయినా, పొలాలు ఉంటే చాలు, బీడు పొలాలు, అక్కడ ఈ విద్యుత్ ప్లాంట్లు నిర్మాణం చేస్తున్నారు. వాళ్ళకి ఎండాకాలం ముఖ్యం కాబట్టి అలా ఎవరైనా సరే సంవత్సరానికి 10,000 కూడా ఆదాయం రావట్లేదు అనుకో, మీకు ఎకరానికి 10,000 15,000, అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయండి. మీకు విపరీతమైన ఆదాయం వస్తుంది. భవిష్యత్ అంతా సోలార్ విద్యుత్తే, అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. రాబోయేటటువంటి రోజులో విద్యుత్ విప్లవం జరగబోతోంది. విద్యుత్తును ప్రతి ఒక్కళ్ళు తయారు చేయొచ్చు. ప్రతి ఒక్కళ్ళు విద్యుత్ ఫ్యాక్టరీలు పెట్టుకోవచ్చు, స్థలం ఉంటే చాలు. కాబట్టి వ్యవసాయం కలిసి రాని వాళ్ళు, నీరు లేని వాళ్ళు, నీరు సమృద్ధిగా లేని వారు మాత్రం ఈ ప్రయత్నాలు చేయొచ్చు ఈ సంవత్సరం.